హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖిత వాల్. సో నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈరోజు వ్లాగ్ ఏంటంటే నాది నార్మల్ డెలివరీయా సిజేరియనా, అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు నార్మల్ డెలివరీకి ఎలా ప్రిపేర్ కావాలి ఇవన్నీ చెప్తాను అనమాట. సో మీరు ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో వీడియోలకి వెళ్తే మాత్రం నాదైతే నార్మల్ డెలివరీ అనమాట. సో మ్యాక్సిమం అయితే 8 months 9 monthsలోనే నార్మల్ డెలివరీ అవుతారు. కాకపోతే నేను 10 months పడి 10 months రన్నింగ్ అవుతున్నప్పటికీ డెలివరీ అయిందనమాట. నా కన్ఫర్మ్ డేట్ వచ్చి December 10, అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన డేట్. అలాగే డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే September 27కి ఇచ్చారు. కాకపోతే September 13కి నార్మల్ డెలివరీ అయిందనమాట. మార్నింగ్ ఏమైందంటే నాకు అసలు పెయిన్స్ రాలేదనమాట. ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే ఉమ్మనీరు అంటారు కదా, ఉమ్మనీరు అనేది బ్లీడింగ్ కావడం స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్లీ మామూలుగా బ్లీడింగ్ అయింది, తర్వాత హాస్పిటల్కి వెళ్తా ఉంటే ఇంకెక్కువ బ్లీడింగ్ కావడంతో హాస్పిటల్కి వెళ్ళినాం. మేడం అయితే చూసింది, చెక్ చేసి డెలివరీ అవుతుందమ్మా, ఒక మధ్యాహ్నం వరకు అవుతుంది డెలివరీ కన్ఫామ్గా. పెయిన్స్ తట్టుకుంటే మాత్రం నార్మల్ అవుతుంది, పెయిన్స్ తట్టుకోకుంటే మాత్రం ఖచ్చితంగా సిజేరియనే చేయవలసి వస్తుంది. ఇక్కడ సిజేరియన్ కాదు, ఓన్లీ నార్మలే. అంటే ఇక్కడ చూపించుకుంటాం అంటే మేము అరూర్, అంటే మా విలేజ్ పల్లెర్ల, దాని పక్కనే లోకల్ అరూర్ అనమాట. ఫేమస్ డాక్టర్, పిల్లలు కాని వాళ్ళకైనా ఎవరికైనా చూస్తుంది అనమాట ఆ డాక్టర్. సో అక్కడికైతే వెళ్ళినాం. కన్ఫర్మ్ అయినప్పటి నుండి అయితే అక్కడే చూపించుకున్న హాస్పిటల్లో. సో డెలివరీ కూడా అక్కడే అయింది. హాస్పిటల్కి అయితే వెళ్ళినాం అనమాట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేడం చూసి డెలివరీ అవుతుందమ్మా, ఇక్కడే పెయిన్స్ అయితే తట్టుకోవాలి అనేసి చెప్పిందనమాట. సో చెప్పిన తర్వాత ఫస్ట్ అయితే ఒక ఇంజెక్షన్ ఇచ్చింది, అప్పుడు మామూలుగా పెయిన్ స్టార్ట్ అయింది. సెకండరీ ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చింది, అబ్బోది కూడా ఏమంటారు ఇంకా తట్టుకోలేకపోయినా. అసలు నిజంగా చెప్పాలంటే ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రాణాలు తెగించాలి ఒక లేడీస్. నేనైతే అసలు పెయిన్స్ అయితే వామ్మో అసలు తట్టుకోలేము. ఆ పెయిన్స్ తట్టుకుంటేనే నార్మల్ డెలివరీ అవుతుంది. అంటే సిజేరియన్ అయితే ఫ్యూచర్లో ప్రాబ్లం, అంటే బరువులు పట్టినా కూడా ఎక్కువ డ్యాన్స్ చేయడం కానీ, ఎక్కువ పని చేయడం కానీ, ఇలాంటికి సిజేరియన్ అయితే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే కుట్లు వేస్తారు కదా సిజేరియన్ అయితే, అక్కడ పెయిన్స్ ఉంటాయి. నార్మల్ అయితే అప్పటి వరకే అనమాట, మనం డెలివరీ అయ్యేంత వరకే పెయిన్స్ ఉంటాయి అనమాట. ఆఫ్టర్ ఏముండదు ఇంకా. అలా అనేసి మనం బరువులు అవి అంత పట్టొద్దు, ఎందుకంటే స్టమక్ పెయిన్ వస్తుంది కాబట్టి. సో నాకైతే నార్మల్ అయింది అనమాట అక్కడే అరూర్ హాస్పిటల్లో. మేడం అయితే ఒక భయం చెప్పింది, ఏంటంటే నువ్వు పెయిన్స్ తట్టుకోకుండా ఉంటే మాత్రం నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్ళవలసి వస్తుంది, కామినేనికి తీసుకెళ్ళవలసి వస్తుంది అని భయం చెప్పింది. కానీ ఆ భయం చెప్పేసరికి నాకు భయం అయింది, ఇంకా బేబీకి ఏమైనా ఈ ప్రాబ్లం అవుతుందేమో అనేసి పెయిన్స్ అయితే తట్టుకున్నాను అనమాట. అసలు ఆ పెయిన్స్ అయితే వామ్మో అసలు చెప్పలేము. ఏమంటారు, నార్మల్ డెలివరీ అయితే అయ్యిందనమాట. సో డెలివరీకి ముందు మనం ఎలా అంటే 5 months నుండి 5 months టీఫా స్కాన్ ఉంటుంది. టీఫా స్కాన్ అయిపోగానే డాక్టర్ స్కానింగ్ అయిపోగానే డాక్టర్ చెప్తుంది అనమాట, ఆల్మోస్ట్ డాక్టర్ చెప్తుంది అంటే 5 months నుండి ఎక్సర్సైజ్ చేయాలి, బాగా వాకింగ్ చేయాలి అనేసి. అప్పటికి బేబీకి అయితే లోపల అన్ని అవయవాలు అయితే వచ్చేసాయి అనమాట. 5 months వరకు హార్ట్ బీటు అన్ని, లెగ్స్, హ్యాండ్స్ అన్నీ వస్తాయి అనమాట. సో 5 months నుండి అయితే ఎక్సర్సైజ్ చేయాలని డాక్టర్ అయితే కన్ఫామ్గా చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే 9 months వరకు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే 9 months వరకు అయితే ఇక్కడే ఉన్నాను అనమాట, అంటే మేము ఉండే దగ్గర హైదరాబాద్లో ఉన్నా. 9 months వరకనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అనమాట. ఇట్లా ఉమ్మనీరు అన్నది బ్లీడింగ్ అవడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళిరు. పొద్దున్న 8కి వెళ్ళినాం. 8కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ పోగానే ఇట్లా ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు, వాకింగ్ చేయించి ఎక్సర్సైజ్ చేయించు అని చెప్పారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మన పెయిన్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తే బేబీకి నార్మల్ డెలివరీ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేపిస్తారు. ఇంకా పెయిన్స్ తట్టుకోలేక ఎక్సర్సైజ్ చేయలేకనైతే చచ్చిపోవాలి, ఇంకా అట్లుంటుంది అనమాట నార్మల్ డెలివరీ. ఇప్పుడు ఏం చేయాలంటే అట్లనే వేడిగా అంటే ఫ్రైడ్ రైస్ కానీ, నాకైతే ఫ్రైడ్ రైస్ తెస్తురు, బిర్యానీ తెస్తురు, కాఫీ, టీలు అన్నీ ఇస్తురు. కానీ నేను ఆ పెయిన్స్కి అయితే తట్టుకోలేక ఏం తినలే, ఏం చేయలే. నేనైతే గోడలే గీకినా అనమాట ఆ పెయిన్స్ తట్టుకోలేక. అందరినీ తిట్టిన, గోడలు గీకిన. సో నార్మల్ డెలివరీ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఎక్సర్సైజ్ చేయాలి, టాబ్లెట్స్ మంచిగా వాడాలి, వాకింగ్ చేయాలి. ఎప్పుడు ముద్దలాగా అయితే అట్లనే కూర్చోవద్దు అనమాట.
సో టోటల్గానైతే నాకైతే నార్మల్ డెలివరీ అయ్యింది. నాకైతే పాప పుట్టింది, నా బంగారు తల్లి పుట్టింది. ఇంకోటి ఏంటంటే మా సార్కి అయితే పాప అంటేనే ఇష్టం అనమాట. సో అంటే నేను కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఎవరైనా అడుగుతారు కదా, ఏ కొడుకు వస్తాడు అని, వారసుడు వస్తాడు అది అంటారు కదా, అప్పుడైతే నాకు కొడుకు వద్దు ఏమొద్దు, నాకైతే పాపనే పుట్టాలని మా సార్కి అయితే చాలా పాప అంటేనే ఇష్టం. పాపనే పుట్టింది అనమాట. చాలా హ్యాపీ అందరం. నాకు కూడా పాప అంటేనే ఇష్టం ఉండే. బాయ్ అంటే బాయ్ పుట్టినా పర్వాలేదు, ఎవరు పుట్టినా ఫస్ట్ కాబట్టి అది దేవుడు ఇచ్చిన వరం కాబట్టి బేబీ బాయ్ అయినా ఓకే, బేబీ గర్ల్ అయినా ఓకే అనుకున్నాం. కానీ ఇంకా మా సార్ అనుకున్నట్టు సంతోషం, ఇంకా పాప అయితే పుట్టింది అనమాట. సో పాప పుట్టింది. మార్నింగ్ 8కి పోయినాం 13 రోజు. ఆఫ్టర్నూన్ 12:43కి డెలివరీ అయింది. మళ్ళీ మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ అంటే డెలివరీ అయిన తెల్లారే మధ్యాహ్నం పంపించారు అనమాట. ఎందుకంటే నార్మల్ డెలివరీ కదా, అంత ఏముండదు కాబట్టి తొందరనే పంపించేసారు. అలాగే ఏంటంటే మా సార్ పెయిన్స్ వచ్చినాయి, ఇట్లా పెయిన్స్ వస్తున్నాయి, మనీరు కూడా బ్లీడింగ్ అవుతుంది, డెలివరీ అవుతుంది అంటాను. కానీ మా సార్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే మా పాపకి ఏమంటారు క్యాప్, హ్యాండ్స్కి గ్లౌజులు, సాక్స్లు అన్నీ తీసుకొని వచ్చిండు. డెలివరీ అయింది, పాపనైతే పుట్టింది. ఇంకేంటంటే ఖచ్చితంగా డెలివరీ అయినాక వామిటింగ్స్ అవుతాయి కదా. సో నాకు కూడా వామిటింగ్స్ అయినాయి అనమాట. డెలివరీ కాగానే వామిటింగ్స్ అయినాయి. సో నాకేంటంటే డెలివరీ అయ్యేటప్పుడు కొద్దిగా బీపీ అనేది ఎక్కువైంది అనమాట. బీపీ ఎక్కువ అవడంతో చాలామంది మా అమ్మ వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడ్డారు. అలాగే మేడం కూడా కొద్దిగా టెన్షన్ పడ్డది, అంటే డెలివరీ చేసే మేడం డాక్టర్. సో బీపీ ఎక్కువైంది. డెలివరీ అయిన తర్వాత కొద్దిగా చక్కర్ లాగా వచ్చిందనమాట. అంటే ఇంకా డెలివరీ అయిన నార్మల్ డెలివరీ కదా, అంత రిస్క్ ఏముండదు కాబట్టి మనకి పేషెంట్కి లేచి నిలబడడం కానీ, వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ ఫుల్ ఇబ్బంది ఉండేది. అంటే లేచి నిలబడేసరికి కళ్ళు మొత్తం చీకటి కావడం ఇలా ఉండేదన్నమాట. నాకు చక్కర్లాగా వచ్చింది. సో అయితే ఒక 2-3 సెలైన్స్ పెట్టిరు, తగ్గింది. ఇంకా మార్నింగ్ తెల్లారి ఆఫ్టర్నూన్ అయితే డిశ్చార్జ్ చేసిరు. సో టోటల్గానైతే అయితే బేబీ గర్ల్ పుట్టింది, నార్మల్ డెలివరీ అయ్యింది. సో ఈ వీడియో ఇది అనమాట ఇవాళ. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.